जयः ఇప్పుడు థర్డ్ జోన్. థర్డ్ ఏంటి అని చెప్పినట్లయితే ఆ వ్యక్తి చూపెట్టేటువంటి కంపారిజన్. ఇంట్లో కంపేర్ చేస్తారు కదా, అది డిస్కంఫర్ట్ మనకు, అవునా కాదు? ముఖ్యంగా నీకు ఇష్టం లేనితో కంపేర్ చేస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, అవునా కాదు? ఇగో ఎవరితోనే కంపేర్ చేయగానే దాంతో కంపేర్ చేయకు, మనం కొట్లాడతామా లేదా? ఎవరితోనే కంపేర్ చేయగానే వానితో కంపేర్ చేయకు, వానికన్నా నేను చాలా బెటర్, నీ తెలియదు, నీకు అది ఒక్కటే తెలుసు వాడి గురించి, నాకు ఎన్నో తెలుసు అని వాదిస్తూ ఉంటావు. అయినా సరే ఇటువంటి అది వర్కౌట్ కాదు. వర్కౌట్ కాకపోతే నువ్వు ఏం చెప్పాలి? ఫస్ట్ వారితో కంపేర్ చేయ, నువ్వు గైడెన్స్ ఇవ్వద్దు అక్కడ. ఎవరితో కంపేర్ చేయకు అనేది ఆర్గ్యుమెంట్ తీయాలి అక్కడ. డోంట్ కంపేర్ మీ, ఐఎమ్ యూనిక్. డోంట్ కంపేర్ మీ. అక్కడ ఎవరు నువ్వు? యూనిక్. ఏం యాక్సెప్ట్ చేయాలి అక్కడ? నువ్వు యూనిక్. నువ్వు అక్కడ ఒప్పుకోవాలి, ఐఎమ్ యూనిక్. యూనిక్ అనేది నీకు కంఫర్ట్. ఒక వ్యక్తిని చాలా యూనిక్గా ట్రీట్ చేస్తే కంఫర్ట్గా ఉంటావా లేదా? అక్కడ చాలా కంఫర్ట్గా ఉంటావు. కంపేర్ చేస్తే డిస్కంఫర్ట్లోనే అవుతావా లేదా? డిస్కంఫర్ట్కి లోన్ అవుతావు. సో నువ్వు యూనిక్గా ఫీల్ కావాలి, ఐఎమ్ యూనిక్. నాకు వాళ్ళకు పోలిక లేదు, నేను ఇద్దరం ఒకే శరీరంలో ఉండవచ్చు, వాంది శరీరమే నాది శరీరమే. అక్కడ ఫౌండేషన్ ఏ ఇంటికైనా పునాది ఒకటే ఇస్తారు, భూమిని మీదే ఉంటాయి పునాది, అందరి ఇంట్లో భూమి మీదే ఉంటాయి. కానీ ఇంటికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది, అవునా కాదు? ఈ ఇంటి అడ్రస్ ఆ ఇంటి అడ్రస్ వేరు. ఒకటే ఇంటికి రెండింటికి ఒకటే అడ్రస్ వస్తా బిడ్డ, రాదు కదా. అది యూనిక్నెస్ వచ్చిందా లేదా? కానీ అందరం భూమి మీదే కదా ఫౌండేషన్ వేస్తాం. లైఫ్లో కూడా మనం కొన్ని యాంగిల్లో ఈక్వల్, అన్ని యాంగిల్లో ఈక్వల్ కాదు, యూనిక్. కొన్ని థింగ్స్లోనే ఒక 10% మనం అందరం సమానం, 90% అందరం డిఫరెంటే. అది గుర్తుంచుకోవాలి. ఆ డిఫరెన్స్లో యూనిక్నెస్ మనది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అక్కడ కంపేర్ చేస్తే ఒప్పుకోవద్దు. నెక్స్ట్ జడ్జిమెంట్. నిన్ను జడ్జ్ చేస్తే ఒప్పుకోవద్దు, అది డిస్కంఫర్ట్ జోన్. మనకి జడ్జ్ చేస్తూ ఉంటారు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు ఎత్తున్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు లా ఉన్నావు అంటారు లేదా? ఇలాగా ప్రతి క్షణం మనం ఏం చేసినా దాని మీద ఒక జడ్జిమెంట్ వేస్తారు. ఆ జడ్జిమెంట్ నువ్వు ఒప్పుకోదు. మార్కులు వచ్చేస్తే ఇక నువ్వు ఫ్యూచర్ లేదు, ఇక నీకు నువ్వు వేస్ట్ ఇక అంటారు. మార్కులు తక్కువ వస్తే ఫ్యూచర్ లేదా? అవునా కాదు? ఐన్స్టీన్కి ఎన్ని మార్కులు వచ్చి తెలుసా మీకు ఫిజిక్స్లో? తెలుసా మీకు? ఆయన ఎప్పుడు ఫిజిక్స్లో పాస్ కాలేదు, ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అయింది కదా, అవునా కాదు? ఐన్స్టీన్కి ఎప్పుడు ఫిజిక్స్లో ఒక్క మార్కు రాలేదని చెప్తాడు ఆయన. నేనేం చెప్తా అంటే చదువుతోని గొప్ప వాళ్ళు కాలేదు భూమి మీద, తెలివితోని గొప్పలేరు, అవునా కాదా? సో కాబట్టి ఒక వ్యక్తి మనం జడ్జ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు. రీజన్ ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయొద్దు. చూడు, అది రీజన్ కావచ్చు, రీజన్ కరెక్ట్గా ఉండొచ్చు, నేను దానికన్నా పెద్దవాడిని, నేను దానికన్నా గొప్పవాడిని, అవునా కాదా? నేను చేసిన దాంతో నన్ను జడ్జ్ చేయకు. చేసినంతనే నేను కాదు, దానికన్నా ఇంకా ఎక్కువ కూడా, నేను ఎక్కువ కూడా. ఆ టైంలో నా మైండ్ సరిగ్గా పని చేయకపోవచ్చు, ఆ టైంలో నేను సరిగ్గా దాన్ని ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు, ఆ టైంలో నేను సరిగ్గా ఫంక్షన్ కాలేకపోవచ్చు, ఆ టైంలో ఓడిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను అలా కాదు, ఐఎమ్ మోర్ దాన్ దాట్, ఐఎమ్ మోర్ దాన్ దాట్. అందుకే జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే యూఆర్ మోర్ దాన్ దాట్, అవునా కాదా? నమ్ముతున్నారా మీరు? ఎంత ఎఫర్ట్ చేసినా అదే అని నమ్ముతారా? అట్లా కాదు. నువ్వేం చెప్తావు? అరే అప్పుడు గుర్తుకు రాలేదురా, అందుకు పోయిందిరా, అదే నాకు వచ్చు, అదే. ఎస్, యూఆర్ మోర్ దాన్ దాట్. బట్ ఆ టైంలో మైండ్ సరిగ్గా పని చేయలేదు, బ్రెయిన్ సపోర్ట్ చేయలేదు, మైండ్ పని చేయలేదు. బ్రెయిన్ సపోర్ట్ చేయాలి, మైండ్ వర్క్ చేయాలి, అప్పుడు లైఫ్లో అచీవ్ అవుతాం. అలైన్మెంట్ అంటే అర్థం అది. బ్రెయిన్ని సపోర్ట్ తీసుకొని మైండ్ వర్క్లో పెట్టేసి మనకు కావాల్సిన దాన్ని అచీవ్ చేసుకోవడం, దాన్ని అలైన్మెంట్ అంటాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా జడ్జ్ చేస్తే ఒప్పుకోవద్దు. నువ్వు పొట్టిగా ఉన్నావు, ఏ పొట్టి ఇట్రా అంటే ఒప్పుకోవద్దు. నల్లగా ఉన్నావు, ఏ నల్లి ఇట్రా అంటే ఒప్పుకోవద్దు. నువ్వు అమ్మమ్మలా ఉంటావు, ఏ తల్లి ఇట్రా అంటే ఒప్పుకోవద్దు. నువ్వేం చెప్పాలి అక్కడ? అడ్రస్ మీ ప్రాపర్లీ. ఏమనాలి అక్కడ? అడ్రస్ మీ ప్రాపర్లీ.
యూ కాల్ మీ మిస్టర్ ఆర్ మిస్. అవునా కాదు? జెంటిల్మ్యాన్ పిలువు, లేడీ అట్లా పిలువు. లేకపోతే నువ్వు చెప్పొచ్చు అక్కడ నువ్వు హాయిగా నా పేరు ఇది, ఈ పేరుతో పిలువు. ఐ లైక్ మై నేమ్, ఐ లవ్ మై నేమ్. సో నాకు ఒక పేరు ఉంది, ఆ పేరుతో పిలువు. నీ ఇష్టం వచ్చిన పిలిస్తే నేను కొట్టాను. ఇప్పుడు సార్ అటెండెన్స్ తీసుకుంటాడు, 17 అంటాడు, నువ్వు లేవద్దు. ఏమన్నా జైలు పడ్డా నువ్వు కైలమా మనం? యాక్సెప్ట్ చేయొద్దు. సార్ చెప్పాలి, సార్ ప్లీజ్ రెస్పెక్ట్. ఏం చెప్పాలి? పేరు పెట్టి. నేను క్లాస్లో ఎప్పుడు కూడా లేచేవాడిని కాదు. మా సార్ వచ్చేసి కూర్చుండి 18, 19, నా 21 అన్నమాట. 20 అందరూ ప్రజెంట్ సార్ 21 8 అవర్స్ అంటే ఏమరా అవునన్నా, నువ్వు నంబర్ చెప్పమన్నావు, నేను నంబర్ చెప్పినా అంతే. నువ్వు నన్ను వెలువు, యూ కాల్ మీ రాజా, దెన్ ఐ కెన్ సే ప్రజెంట్ సార్ అంతే. నువ్వు పేరుతో పిలువు నన్ను, నంబర్తో కాదు. నాకు నంబర్ పెట్టలే మా డాడీ, పేరు పెట్టారు. అవునాక మనం ఇవి యాక్సెప్ట్ చేయొద్దు. సార్ తిడతాడు, సో వాట్. సార్ కొడతాడు, సో వాట్ అమ్మా. ఫస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అవునా కాదు? దానికోసం దెబ్బలు తింటా అంటే రెడీ. నేను చెప్పాను సార్ నువ్వు కొడతా అంటే కొట్టుకో, బట్ నేను మాత్రం ప్రజెంట్ చెప్పాను. నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో హెడ్ మాస్టర్కి. మా పేరెంట్స్ గురించి కూడా కంప్లైంట్ ఇయ్యి. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నువ్వు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వు. నాకు పేరు ఉంది, ఇంటి పేరుతో సహా వీళ్ళు ఇంకా సంతోషపడతాం. అవునా కాదు? అది మా పేరెంట్స్కి ఇచ్చే గౌరవం. ఇంటి పేరు అంటే ఏంది? మా తాత ముత్తాతలకు మా తల్లులకు నేను ఇచ్చే గౌరవం అది. వాళ్ళు లేకపోతే నేను లేను కదా. కాబట్టి నా ఇంటి పేరుతో పిలిచి 4 రాజాలు ఉంటే నువ్వు ఇంటి పేరుతో వెలువు. నలుగురు ఒకే వచ్చిందనుకో, మాకు యాడ్ చేయను పేర్లు. గారు ఒకరిని, జీ అని ఒకరిని, అట్లా యాడ్ చేయి మాకు. మేము అలా డిమాండ్ చేసేవాళ్ళం సార్లని. ఎందుకంటే సార్ అంటే ఎవరు తెలుసా నీకు? ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు అవర్ ఫ్యూచర్, ఈజ్ ఎ గైడ్ టు అవర్ ఫ్యూచర్. బెస్ట్ ఫ్రెండ్ ఆయన మనకు. అల్లరి చేసినా ఆయన ఓర్చుకోవాలి, మనం తప్పులు చేసినా ఓర్చుకోవాలి, పొరపాటు చేసినా ఓర్చుకోవాలి. దీవించే చేతులు అవి, భయపడే అవసరం ఏముంది? అవునా కదా? సార్ దీవిస్తాడు కదా, మనకు మంచి భవిష్యత్తు ఉండాలని దీవించేవాడు. కాబట్టి అస్సలు భయపడద్దు సార్ దగ్గర. అల్లరి వేయాలి, కొట్టని మళ్ళీ అల్లరి వేయాలి, వదిలిపెట్టద్దు. మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటి అల్లరి చేసుడు. అది కూడా వద్దంటే ఇక బతుకుడు ఎందుకు? వేస్ట్ లైఫ్ అది. యూ షుడ్ బి నాటీ, బట్ డోంట్ బి ఈడియేటిక్. అల్లరిలో పూర్తి మూర్ఖులు కావద్దు. వినేటప్పుడు క్లాస్ వింటున్నావు, వినేటప్పుడు ఇంటెలిజెంట్, చూసేటప్పుడు ఇంటెలిజెంట్, చేసేటప్పుడు ఇంటెలిజెంట్. అల్లరి చేసామా అందులో కూడా ఇంటెలిజెంటే. సార్కు తల మొత్తం ఇట్లా ఆవిరైపోవాలి, ఇట్లా పొగలు వెళ్ళాలి. అందుకే అందులో కూడా ఇంటెలిజెన్సే. అందులో తగ్గొద్దు. అందుకే దీవించే చేతుల దగ్గర భయపడొద్దు. అమ్మ నాన్న అంటే భయం కాదు, గౌరవం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. సార్ అంటే కూడా మనకు భయం ఉండొద్దు అసలే. గౌరవం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఇచ్చేసారు అతడే. నిన్ను జ్ఞానం చేసేసారు, నీకు శక్తిని ఇచ్చేసారు, సామర్థ్యం ఇచ్చేసారు. కాబట్టి దీవించే చేతుల దగ్గర భయం అనేది రావద్దు, అసలే రావద్దు. షుడ్ బి ఫన్ విత్ సార్ అని చెప్తాను. నీకు బాగా భయం ఇస్తే ఎక్కువ ఫన్ చేయాలి, వెళ్ళిపోతుంది భయం. అవునా కాదు? నేను ట్రై చేయ ఒకసారి ఇంట్లో వేస్తాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ ఫన్ చేయొద్దు. పెద్దవాళ్ళు కదా, చిన్న ఫన్ చేయొచ్చు. ఫన్ అంటే పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? మనము చిన్న పొరపాటు చేయాలి, వాళ్ళ దృష్టి మన వైపు మరుగుతుంది. ఇట్లా పెద్దలకు ఎప్పుడు అదే కావాల్సింది. దృష్టి మరుగుతుంది. దృష్టి మరిగిన తర్వాత అప్పుడు సార్ చెప్పాలి, సార్ నాకు ఇది చేసి పెట్టాను. మరి అది ఎందుకు చేసా, మీరు ఇది చూస్తారని. అంతే. దిస్ ఐ వాంట్ యువర్ అటెన్షన్ అంతే. నేను సార్కి ఇలా లేపితే సప్పుడేయకపోతుండే, పేపర్ పెట్టి ఇట్లా జింపుతుంటే ఓకే వాట్ ఈస్ దట్ అంటుండే. సార్ నాకు ఈ లెక్క అర్థం కాలేదని చెప్పుకుంటే అంతే కదా. ఇప్పుడు సార్ లెక్క ఇట్లా అంటే సప్పుడేయకపోతే పేపర్ నింపుకునే కూర్చుంటాం. సార్ పేపర్ ఇంత చాలా కోపం వస్తుంది. యూ డోంట్ నో. అవునా కాదు? క్లాస్ రూమ్లో పేపర్ చింపడం అంటే పెద్ద పనిష్మెంట్. అది ఏదో జడ్జి పేపర్ చింపినంత ఫీలింగ్ సార్కు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీ లైఫ్ మీద మీకు ఏంటంటే జడ్జిమెంట్ ఇస్తే ఒప్పుకోవద్దు. ఇప్పుడు నీకు పొట్టి అంటుగా ఉంటాయి, అందరూ ఏమంటారు చెప్పండి? పెళ్లి జుట్టు,
ఎలక జుట్టు, ఇంకా పిల్లి కండ్లు, కుక్క కండ్లు, ఇట్లా పేర్లు పెడతారు మనకు. నేనేం చెప్తా అంటే చీమ కండ్లు, ఎలుక కండ్లు, పంది కండ్లు. మనం వాట్ డూ మీన్? యూఆర్ ఇన్సల్టింగ్ నాట్ ఓన్లీ మీ, ఎంటైర్ మై డినాసిటీ. నా వంశం మొత్తం ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. మా వెనుక స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఈ కండ్లు ఇక్కడ నుంచి రాలేదు, దాని వెనుక తండ్రులు, తాతలు, ముత్తాత ఇంతమంది ఉన్నారు వెనుక. నువ్వు ఒక్కడి ఇన్సల్ట్ చేయట్లేదు, ఇంతమంది ఇన్సల్ట్ చేస్తున్నావు. అది గుర్తుంచుకోవాలి. యు ఆర్ నాట్ వన్, యు ఆర్ మెనీ. అది యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు మైండ్ సెట్లో మీకు ఈ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఐఎమ్ నాట్ వన్, ఐఎమ్ నాట్ సింగిల్, ఐఎమ్ మెనీ. ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు. ఈరోజు నీకు శరీరం వచ్చిందంటే దీని వెనుక ఎంత హిస్టరీ ఉందో తెలుసా? కొన్ని లక్షల సంవత్సరాల హిస్టరీ ఉంది. మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి అందించుకుంటూ వచ్చారు. నీకు లక్షల సంవత్సరాల హిస్టరీ ఉంది. హౌ కెన్ యూ సే, హౌ కెన్ యూ యాక్సెప్ట్ ద ఇన్సల్ట్, హౌ కెన్ యూ యాక్సెప్ట్ ద జడ్జిమెంట్, స్మాల్ జడ్జిమెంట్? నీ మీద అంత చిన్నగా చూడడం చాలా ప్రమాదం నీకు. కాదు, అవునా కాదు? నువ్వు అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు జడ్జిమెంట్ని. ఒకటి చెప్పాలి, నా పేరు పెట్టి పిలువు. నేను నీకు అంతగా ఇష్టం లేకపోతే దయచేసి నన్ను పిలువకు. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు పిలిస్తే నేను పలక, ఓయ్, ఓ, ఏ, ఓ పలుకొద్దు. మనం ఇట్లా కూడా చూడవద్దు. అది నువ్వు కాదు, అది కుక్కనో వాడు ఎవరినో పిలుస్తున్నాడో మనకు సంబంధం లేదు. హలో వెనుకున్నావు, వెనుక సప్పుడే మనం. నా పేరు వెనుక కాదు, ఎలుక కాదు. అవునా కాదు? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ. ఎందుకంటే మీరు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా. మీకు నేచర్ ఉండకూడదు అంటున్నారు. మీకు ఒక లోపల అద్భుతమైనటువంటి ఆత్మ గౌరవం ఉండాలి. ఏముండాలి అక్కడ? ఆత్మ గౌరవం ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి. అక్కడ తగ్గొద్దు. అది స్వార్థమహంకారం ఏం కాదు. నీ స్వచ్ఛాస్వతంత్రాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసుకునే చిన్న ప్రయత్నం. ఆత్మరక్షణ అంటారు దాన్ని. నువ్వు ఆత్మరక్షణ చేయాలి కదా. మరి మనిషివి కదా నువ్వు. జంతువు వేసుకుంటున్నాయి, పక్షులు వేసుకుంటాయి, దోమ వేసుకుంటుంది, చీమ వేసుకుంటుంది. నువ్వు చీమని చూడు, ఎన్నిసార్లు లేపెట్టి వారేస్తే ఉరుతూనే ఉంటుంది. అది చిన్నప్పుడు ఆడుకునే రోజులు గుర్తున్నాయి కదా. చీమని ఇట్లా కట్టెపెట్టి ఆపుతాం, ఇటు పోతూ చూస్తాం. ఓ పెన్నుతో ఇట్లా గీత గీసి దాటలేదు, రెడ్ గీత పెడతాం, ఎల్లో గీత పెడతాం, బ్లూ గీత పెడతాం. వి డూ మెనీ నాటీ థింగ్స్. యాక్చువల్ మనం చాలా ఇంటెలిజెంట్. నాటీ వర్క్లో చాలా ఇంటెలిజెంటే కాదా? చెక్ చేస్తామో లేదా అది ఇది ఏం చేస్తావు చూద్దాం. అదే నేచర్ మనం కొద్దిగా డెవలప్ చేసుకుంటే వీఆర్ పర్ఫెక్ట్. అంతే, ఏం లేదు అందులో. సో ఆ జడ్జిమెంట్ దగ్గర ఏం యాక్సెప్ట్ చేయాలి? అడ్రస్ ప్రాపర్లీ. సెల్ఫ్ అడ్రస్ని మనము యాక్సెప్ట్ చేయాలి. అడ్రస్సింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? అడ్రస్. సరైన అడ్రస్ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలి. మై నేమ్ ఈజ్ దిస్. ఒక వ్యక్తి పరిచయం కాగానే ఫస్ట్ చెప్పాలి, మై నేమ్ ఈజ్ సో అండ్ సో. నిక్ నేమ్ చెప్పవద్దు. నువ్వు నిక్ నేమ్తో విలువ సరిపోతుంది, వద్దు. నువ్వే చెప్తావు నిక్ నేమ్తో విలువమని. నిక్ నేమ్ ఎవరు పెట్టాలి? పేరెంట్ పెట్టాలి, నీ ప్రాణ స్నేహితుడు పెట్టాలి. అలా రోడ్డు మీద వెళ్ళే దానయ్య, గౌనయ్య, గోషయ్య పెడితే ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. అది అలా మనం యాక్సెప్ట్ చేయొద్దు. అది నిక్ నేమ్ పిలిచేవారు ఎవరు? మన రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు. ముద్దు పేరంటే అర్థం ఏంటి? నీ బాధ్యత బరువు మోసేవారు, నీకు మంచి చేసేవారు, నీ శ్రేయోభిలాష్, నీ ఆప్తులు, నీ మంచి కోరేవారు. వీరు పెట్టారు నిక్ నేమ్. వారిని గుడ్ ఫ్రెండ్స్, వెరీ డియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ పెడితే ఓకే, పేరెంట్స్ పెడితే ఓకే. బంధువులు కూడా పిలుచుకోవచ్చు, ఎందుకంటే బంధువులు కూడా మనకు ఆప్తులే, అందులో తప్పు లేదు. బట్ ఇక్కడ ఇప్పుడే పరిచయమైన వ్యక్తికి నువ్వు పూర్తి పేరు చెప్పాలి. ఎప్పుడైనా పేరు చెప్పేటప్పుడు పూర్తి పేరు చెప్పాలి, సగం షార్ట్ కట్ చెప్పవద్దు. మనం మొత్తం పేరు. నీకు చాలా లేజినెస్ తెలుసా నీ పేరు చెప్పేటప్పుడు? ఎట్లా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎన్ రాజు. నేను చెప్తాను కేవీఎన్ అంటే ఏంటి? ఏమైనా కంపెనీ పేరు అది? అవునా? అలా మనం చెప్పుకోవద్దు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ నేమ్, యూ షుడ్ లవ్ యువర్ నేమ్, యూ షుడ్ లైక్ యువర్ నేమ్, యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ మచ్ వాల్యూ అండ్ మచ్ ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్రయారిటీ. అవునా కాదా? అది అక్కడ వాడికి చెప్పాలి, చూడు నాకు నేను చాలా ఇష్టం, నన్ను తక్కువ చేసి చూస్తేవంటే ఖచ్చితంగా నేను చిన్న అవుతాను, నీ విషయంలో అయిష్టకు గురవుతాను. ఒక్కసారి అయిష్టపడ్డానా ఇక ఎప్పుడు అయిష్టపడుతూనే ఉంటాను, నీ ఇష్టం. మరి వానికి అర్థం కావాలి సిచ్యువేషన్ ఏంటనేది. అర్థమవుతుంది కదా? సో అడ్రస్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అడ్రస్సింగ్ అంటారు. జడ్జిమెంట్ ఎందుకు ఒప్పుకుంటాం మనము అంటే, మన పేరు మీద మనకు అంత ఇష్టం ఉండదు, ముఖం మీద ఇష్టం ఉండదు, వేసుకున్న బట్టల మీద ఇష్టం ఉండదు, షూస్ మీద ఇష్టం ఉండదు, వాడే వస్త్రం మీద ఇష్టం ఉండదు. మరి ఎందుకు బతుకుతున్నావు నాయన? తినే తిండి మీద కూడా ఇష్టం ఉండదు, ఏదో తింటారు అట్లా. హాస్టల్ తిండి కదా పాపం, అవునా కాదు? అవి కూడా ఇష్టం ఉండదు. తాగి నీళ్ళు కూడా ఇంత తాగాలి వారేస్తాం అక్కడ. ఏది పూర్తిగా ఇష్టం ఉండదు.
నేనేం చెప్తా అంటే ఇలాగ నువ్వు వెళ్తే రాను పిచ్చోడు వెళ్తావు. మెంటల్ గాడు అంటారు నేను పెద్ద అయినాక, వాడు ఒక మెంటల్ ఓలే అంటారు. నేను చెప్తా అంటే అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసుకోవద్దు, అట్లాంటి పర్సనాలిటీ డిజైన్ చేసుకోవద్దు, అట్లాంటి ఇండివిజువాలిటీకి మనం రావద్దు, అటువంటి ఇండివిజువల్ బీయింగ్ మనకు యాక్సెప్ట్ చేయవద్దు. మనం ఏది చేసినా ప్రేమతో చేస్తాం, ఇష్టంతో చేస్తాం, విశ్వాసంతో చేస్తాం, గౌరవంగా చేస్తాం. నువ్వు చేసిన తర్వాత ఇట్లా చూసుకుంటే వా ఐఎమ్ గ్రేట్ అనుకోవాలి, అర్థమవుతుంది. ఇప్పుడు మంచి రెడీ అయిపోయి అద్దంలో చూసుకొని వా సూపర్ అంటవా లేదా? అంటే ఒక ముఖమే ఇష్టంగా ఇక తక్కిన పాట ఏదో వద్దా? అవునా కాదు? నేనేం చెప్తా అంటే అన్ని విషయాల్లో వావ్ అన్నట్టే ఉండాలి, వారెవ్వా అన్నట్టే ఉండాలి అన్ని విషయాలు. ఎవ్రీథింగ్ మాట్లాడినా, ఆలోచించినా, పనులు చేసినా, ఉపయోగించే వస్తువు మీద కూడా ప్రేమ ఉండాలి నీకు. పెన్ను తీసి ఇలా పారేయవుతున్నావు, ఎందుకంటే ఇట్స్ గివింగ్ సమ్ లైఫ్ టు యూ, ఇట్స్ గివింగ్ సమ్ సర్వీస్ టు యూ. అవునా కాదు? అది కొద్ది సేవ అందించింది అంటే చాలు, గౌరవించి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నీ జీవితంలో అదొక భాగస్వామి కూడా, అది కూడా పార్ట్నర్ నీ లైఫ్లో, దాన్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చిన్న స్క్రూయే కదా అని చెప్పేసి కారు లోపల ఇంజన్ ఒక స్క్రూ లూజ్ చేసి ఒకసారి పనిచేస్తుంది, అది కింద పడిపోతుంది. చిన్నదే స్క్రూ అది, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ టైట్. దాని గురించి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. టైట్ అంటే ఏంది? అటాచ్మెంట్, కొద్దిగా పొజెసివ్నెస్, కొద్దిగా రెస్పెక్ట్ ఉండాలి దానికి. సో మీ జీవితంలో దేనికైనా సరే మీ పేరుతో సహా, మీ రూపంతో సహా, మీరు ఉపయోగించే ప్రతి వస్తువు మీద మీకు కన్సర్న్ ఉండాలి, దాన్ని మీరు కేర్ తీసుకోవాలి, దాని మీద దాని విషయం రెస్పెక్ట్ ఉండాలి మీకు అని చెప్తున్నాను. ఇలా ఉంటే జడ్జ్ చేసేటప్పుడు మీరు వెంటనే అంటారు ఐఎమ్ నాట్ దాట్, ఐఎమ్ దిస్ చెప్పగలగాలను, ఐఎమ్ దిస్ ఓన్లీ. నీకు ఒకరు నిజంగా నన్ను పిలవాలనుకుంటే ఇలా పిలువు, నన్ను చూడాలనుకుంటే ఇలా చూడు, నా అభిప్రాయం కలిగి ఉంటే ఇలా అభిప్రాయం కలిగి ఉంటు, అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన ఏదో చేస్తే నేను దానికి బొమ్మని కాదు, ఫంక్షన్ కావడానికి. అవునా కాదు? వాళ్ళ ఇష్టానుసారంగా మనం ఉంటే గ్రేట్ బాయ్ అంటారు, మనలాగా మనం ఉంటే వర్స్ట్ బాయ్ అంటారు. అది వాళ్ళ ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నా గౌరవం కాపాడబడుతుందా లేదా, నాకు సరైన అడ్రస్ ఉందా లేదా. అక్కడ ఐడెంటిటీ అంటారు. అడ్రస్సింగ్ అంటే ఏంటి? ఐడెంటిటీ. అది రాసుకోండి. అడ్రస్ ఒకవేళ అర్థం కాకపోతే యు మేక్ ఇట్ యాజ్ ఐడెంటిటీ. గుర్తింపు, నీకు మంచి గుర్తింపు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా జడ్జ్ చేయకు, నన్ను ఐడెంటిటీ చేయి అని చెప్పాలి. అక్కడ లాస్ట్ పాయింట్ మనకు. ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ తోటి కిందికి వస్తూ ఉన్నాం మనం, అవునా కాదు? ఫస్ట్ ఒక వ్యక్తికి ఏం చెప్పాం మనం? ఫస్ట్ ఏం చెప్పాం? డిస్కంఫర్ట్స్. సెకండ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు డిస్కంఫర్ట్స్లో ఫస్ట్ ఏంటి? స్కోల్డింగ్, బీటింగ్, నెక్స్ట్ జడ్జిమెంట్. 5 అయిపోయింది, ఇదండి 4 అయిపోయింది. లాస్ట్ వన్ చూసుకోండి. లాస్ట్ వన్ ఏంటి? డామినేషన్. లాస్ట్ వన్ ఏంటి? డామినేషన్. ఎవరు డామినేట్ చేసినా యాక్సెప్ట్ చేయొద్దు, అది నీకు డిస్కంఫర్ట్. ఏంటి అది? నీకు డిస్కంఫర్ట్. అంటే వాడు నీ ఫౌండేషన్ను నాశనం చేస్తున్నాడు, లైఫ్లో ఫౌండేషన్ తీసేస్తున్నాడు వాడు. డామినేట్ చేస్తే యాక్సెప్ట్ చేయొద్దు, జడ్జ్ చేస్తే యాక్సెప్ట్ చేయొద్దు, కంపేర్ చేస్తే యాక్సెప్ట్ చేయొద్దు. ఇవన్నీ రిజెక్ట్ మోడ్ అనమాట. బీట్ చేస్తే యాక్సెప్ట్ చేయొద్దు, స్కోల్డ్ చేసిన కానీ యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యు హావ్ సమ్ హ్యూమన్ రైట్స్. నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, ఉన్నాయా లేదా హక్కులు? నువ్వు చెప్పాలి నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నేను మనిషిని, నువ్వు అలా అంటే నేను ఒప్పుకోనని చెప్పాలి. అంతే. రిజెక్ట్ చేయి. నిన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు ఆ వ్యక్తితో నువ్వు ఏ వ్యవహారం చేయొద్దు. మాట్లాడకు, చూడకు, వినకు, పట్టించుకోకు, నెగ్లెక్ట్ ఇట్, ఇగ్నోర్ ఇట్. సింప్లీ డిస్కంఫర్ట్స్ని ఏం చేయాలి మనం? 2 చేయాలి. ఫస్ట్ రిజెక్ట్ ఇట్. ఓకే, ఈజ్ ద ఫస్ట్ వన్. రిజెక్ట్ అంటే అర్థమైంది? నెగ్లెక్ట్ ఇట్ అండ్ ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి. లేజీగా ఉండు. ఎక్కువ ఫోర్స్ చేస్తే ఏం చేయాలి? దున్న పొదలు తయారుగా లేజీగా ఉండాలి. మనకి ఇష్టం లేదు కదా, ఇట్లా నూకినా కానీ జరగదు. దున్న పొద్దు ట్రై చేస్తాను, రోడ్డు మీద నిలబడుతుంది, నువ్వు ఆహారం కొడుతుండు, ఇట్లా వస్తుంది అది, నువ్వు మళ్ళా కొట్టు, తోక ఊపుతుంది అంతే, కానీ అది జరగదు. నరకం ఉంటుంది కార్లో కూర్చున్నోడికి దున్నపోతు వచ్చినప్పుడు. నేర్చుకోవాలి, దాని నుంచి ఒక క్వాలిటీ ఉంది, బెస్ట్ క్వాలిటీ. దానికి ఇష్టం లేనప్పుడు ఎవరు వచ్చినా సరే కదలదు, ఇష్టం ఉంటే కదులుతుంది అది. సో ఆ మెథడ్ నువ్వు ఫాలో కావాలి. లెజినెస్ అంటారు దాన్ని. ఇవి డిస్కంఫర్ట్స్ జోన్స్. డిస్కంఫర్ట్స్ విషయంలో మీరు ఎలా ఉండాలి? ఈ 5 సూత్రాలు అక్కడి నుంచి వచ్చేవి, వారిచ్చేవి ఇవి. ఇది వారిచ్చేది కదా, అవునా కాదు? స్కోల్డింగ్ వాళ్ళిచ్చేది, బీటింగ్ వాళ్ళిచ్చేది, జడ్జిమెంట్ వాళ్ళిచ్చేది, కంపారిజన్ వాళ్ళిచ్చేది, అవునా కాదు? సెకండ్ డామినేషన్ వాళ్ళు చేసేది. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పానా? చెప్పలేదు.
ఇప్పుడు చెప్తాను విను. ఈ 5 చేయి బిడ్డ. ఇక్కడ 5 విషయాలు, ఈ 5 విషయాలు 5 చేయి. ఎప్పుడైనా నీకు డిస్కంఫర్ట్ అనిపిస్తే 5 ప్రిన్సిపల్ ఫాలోగా ఇమ్మీడియట్గా. ఫస్ట్ వన్, లేజినెస్. బాగా లేజీగా ఉండు. ఎలా ఉండాలి నువ్వు? లేజీ. వాళ్ళు తిట్టాను, నీకు బాధ, నీకు ఇష్టం లేదు కదా తిడితే నీకు బాధ ఏంటి చెప్పు. ఇష్టమైన వాళ్ళు తిడితే బాధ, కానీ ఇష్టమైన తిడితే మనకెందుకు? యూ డోంట్ కేర్ దెమ్ కదా. సో ఫర్గెట్ ఇట్ అంతే. ఫస్ట్ లేజీగా ఉండు. నెక్స్ట్ వన్, పోస్ట్పోన్ చేయి. ఏం చేయి? పోస్ట్పోన్ ఇట్. నీకు ఇష్టం లేదు కదా, పోస్ట్పోన్ ఇట్ అంతే. థర్డ్ వన్, నెగ్లెక్ట్ చేయదాన్ని. ఏం చేయదాన్ని? నెగ్లెక్ట్ చేయి, పడుచుకోకు. ఫోర్త్ వన్, ఇగ్నోర్ చేయదాన్ని. ఫోర్త్ వన్ ఏం చేయి? ఇగ్నోర్ చేయి. ఫిఫ్త్ వన్, డిలీట్ చేయి. ఫర్గెట్ ఇట్. డిలీట్, ఫర్గెట్ ఇట్ అంతే. నువ్వు మర్చిపోదాన్ని. ఈ 5 మెథడ్స్. వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉంటా అని చెప్పంతే. నువ్వు ఒకవేళ నాకు డిస్కంఫర్ట్గా ఉంటే నా లైఫ్లో నేను డిలీట్ చేస్తాను చెప్పు. నా లైఫ్లో మన నువ్వు గుర్తు రానంతగా మర్చిపోతా. నీ విషయం నేను మతిమరుపు వ్యక్తిని అని చెప్పాలంతే. అర్థమవుతుంది? మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది? గజనిలాగా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. నాకు ఇష్టం లేకపోతే నేను గజని అని చెప్పాలంతే. అలా ఉంటే వాడికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఈ వ్యక్తితోటి కొద్దిగా మనము జాగ్రత్తగా ఉండాలి అనేది తెలిసి వాడికి నేర్పాలి. బీ అవేర్. నేను చూస్తున్న వాడికి కొద్దిగా బీ అవేర్ అనే ఫీలింగ్ కలగాలి. నువ్వు చెప్పొద్దు బీ అవేర్ అంటే కుక్క అనుకుంటారు. అవునా కా? కుక్క ఇంటి ముంగట ఏం బోర్డు పెడతారు? బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అంటారు. ఊకే నువ్వు బీ అవేర్ అంటే కుక్క ఉన్నట్టు వీడు ఇంత జాగ్రత్తగా ఉన్నా అనుకుంటారు. మనం అర్థం చేయించాలి కానీ చెప్పొద్దు. అర్థం చేయించంతే. ఈ అవసరం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అర్థం చేయించు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవి వారి నుంచి నువ్వు ఏం యాక్సెప్ట్ చేయమని చెప్పాను? ఫస్ట్ వన్, రెస్పెక్ట్. గుర్తుంది కదా? ఫస్ట్ వన్ ఏంటి? రెస్పెక్ట్. సెకండ్ వన్ ఏంటి? యూనిక్నెస్. థర్డ్ వన్ ఏంటి?